గొప్పవారి గోత్రాలు పెరుమాళ్ల కెరుక అంటారు. అట్లాగే రహస్యాలు కొన్ని ప్రభుత్వాల రహస్యాలు వెంటనే బయటపడవు. దశాబ్దాల తర్వాత బయటపడతాయి. శతాబ్దాల తర్వాత బయటపడే ఉంటాయి. అప్పటికప్పుడు బయటపడే ఉంటాయి, లేదా స్పెక్యులేషన్స్ ఉంటాయి. ఏది నిజమన్నది మనం ధృవీకరించలేము. కానీ ఇప్పుడు ఒక వార్త స్ప్రెడ్ అవుతున్నది అంతర్జాతీయ సమాజంలో ఏంటంటే, ఆ మధ్యన మన జాతీయ భద్రతా సలహాదారు అయినటువంటి అజిత్ దోవల్ మొసాద్ చీఫ్ అయినటువంటి డేవిడ్ బర్నియోతో మీటింగ్ అయ్యారు. ఎందుకనంటే ఇరాన్ భారతదేశానికి ఒక ఆఫర్ ఇచ్చిందంట. ఏంటయ్యా అంటే, ఇరాన్ అణ్వస్త్రాలు తయారు చేసుకుంటుంది, ఇజ్రాయెల్ దాని జోలికి వెళ్ళకూడదు, ఇజ్రాయెల్ మీద మేము ఎప్పుడు ప్రయోగించమని కావాలంటే రాసిస్తుంది, ఇజ్రాయెల్ అణుబాంబులు వేస్తే తప్పించి మేము వెయ్యమని రాసిస్తుంది. అందుకు గాను ఇజ్రాయెల్ ఇరాన్ జోలికి వెళ్ళకూడదు. ఇది ఒక పాయింట్. దానికి బదులుగా ఈ మధ్యవర్తిత్వం చేయమని మన దగ్గరికి ఎందుకు వచ్చారు అంటే, ఏదైతే భారతదేశానికి థ్రెట్ అవుతున్నటువంటి మసూద్ అజర్ గారు, లష్కరే తోయిబా, ఇవన్నీ ఎక్కడైతే ఉన్నాయో పాకిస్తాన్లో, వాళ్ళందరినీ పట్టి బంధించి భారతదేశానికి అప్పగించడం, లేదంటే వాళ్ళని లేపేయడానికి పాకిస్తాన్లో సైన్యం చేతనం, లేకపోతే పాకిస్తాన్ ఐఎస్ఐ చేతనో ఇరానే డబ్బులు ఇచ్చానే లేపేస్తుంది. అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి భారత వ్యతిరేక తీవ్రవాదుల చర్యలని కంట్రోల్ చేయిస్తుంది ఇరాన్. అవసరమైతే వాళ్ళని అదే లేపేస్తుంది, లేకపోతే కొనేస్తుంది, భారతదేశానికి ఇబ్బంది లేకుండా చూస్తుంది. దానికి బదులుగా ఇరాన్ సేఫ్గా ఉండటానికి ఇజ్రాయెల్ ఇందులో దొరకకూడదు అన్నటువంటి ఒక ప్రపోజల్ పంపించారు. దాని విషయం చర్చించారన్నటువంటి మాట నడుస్తుంది. ఎంతవరకు నిజమో ధృవీకరించలేము.